నమస్తే, వెల్కమ్ టు ఇదే నిజం టీవీ. బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోబోతున్నాయి. రేపో మాపో వీటి మధ్య సీట్ల సర్దుబాటు కుదురుతుంది. ప్రస్తుతం ఏ మీడియాలో చూసినా ఇవే వార్తలు, ఏ సోషల్ మీడియా చూసినా ఇదే న్యూస్ చక్కర్లు కొడుతుంది. తాము బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నామని ఎక్కడా బీఆర్ఎస్ నేతలు చెప్పలేదు. పైగా ఈ విషయాన్ని బీజేపీ లీడర్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. అయినప్పటికీ ఈ ప్రచారం ఆగడం లేదు. అయితే ఈ ప్రచారం వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో క్రమంగా బలపడుతున్న బీజేపీని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ పార్టీయే ఈ కుట్రకు తెరలేపినట్టు సమాచారం. ఇటీవల కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఎంట్రీ ఇచ్చాక ఈ ప్రచారం ఊపందుకున్నది. ఇక తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోం, బీఆర్ఎస్ పార్టీతో అస్సలు పొత్తు పెట్టుకోం, మేం 17 స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం అంటూ బీజేపీ చెప్పుకోవాల్సి వస్తుంది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల కంటే ముందు ఎలాగైతే సోషల్ మీడియాను వాడుకున్నదో ఇప్పుడు కూడా అదే తరహాలో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా మోడీ వేవ్ నడుస్తోంది. బీజేపీ సునాయాసంగా పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధిస్తుందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. ఇక తెలంగాణలోనూ దాదాపుగా అదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. అయోధ్య అంశం, ప్రధాని మోడీ వేవ్ పనిచేస్తే ఖచ్చితంగా తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలుస్తామని బీజేపీ లెక్కలు వేసుకుంటున్నది. ముఖ్యంగా యువత, తొలిసారి ఓటు వేయబోతున్న వారు కాషాయ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వారు సైతం పార్లమెంటు ఎన్నికల్లో వచ్చేసరికి మోడీ నాయకత్వానికి జై కొట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఈ విషయం గ్రహించిన కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఎలాగైనా డౌన్ చేయాలని గట్టిగా వ్యూహం రచించినట్లు సమాచారం. ఇక అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇదే వ్యూహం అవలంబించింది. ఓ దశలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదిగింది. లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్టు కాకపోవడం తదితర పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ బీజేపీని టార్గెట్ చేసింది. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనన్న ప్రచారం జోరుగా మొదలుపెట్టింది. బీజేపీకి ఓటు వేసినా బీఆర్ఎస్కు ఓటు వేసినట్టేనని నేరుగా అనేక సభల్లో రాహుల్ గాంధీ కూడా ప్రకటించారు. ప్రజలు కూడా నమ్మారు. అందుకే బీజేపీ దెబ్బతిన్నది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొందడం అవసరం. ముఖ్యమంత్రి, మంత్రుల పనితీరుకు ఈ ఎన్నికలు కొలమానం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకున్నది. అందుకే బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని జోరుగా ప్రచారం చేయడం ద్వారా బీజేపీని వీక్ చేయొచ్చని కాంగ్రెస్ పార్టీ లెక్కలు వేసుకుంటున్నది. ఇక కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చిన నాటి నుండి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. 6 గ్యారంటీల అమలుపై పెద్దగా ఫోకస్ చేయకుండా బీఆర్ఎస్ మీద విమర్శలు ఎక్కుపెట్టింది. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేసిందని కాంగ్రెస్ లీడర్లు మొదటి నుంచి జోరుగా ప్రచారం చేస్తున్నారు. మేడిగడ్డ సహా అనేక అంశాలను తెర మీదకి తెస్తున్నారు. 6 గ్యారంటీల మీద నుంచి ప్రజల దృష్టిని డైవర్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ పొత్తు కుదిరితే నష్టం ఎవరికన్నా చర్చ కూడా మొదలైంది. గత ఎన్నికల సమయంలో ముస్లిం ఓట్లు గంపగుత్తుగా బీఆర్ఎస్ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ పడలేదు. అయితే ఈ ఓట్లు చీలిపోయాయి. అయితే ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే ఖచ్చితంగా ముస్లిం ఓటు బ్యాంకు మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి వెళ్లే అవకాశం ఉంది. పైగా గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు వ్యతిరేకంగా ఓటు వేశారు. మేం బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఖచ్చితంగా నష్టం వాటిల్లుతుందని కాషాయ నేతలు భావిస్తున్నారు. అందుకే వారు పొత్తుకు ససేమిరా అంటున్నారు. పైగా గత ఎన్నికల్లో త్రిముఖ పోరు సాగినా తాము 8 సీట్లు సాధించామని బీజేపీ నేతలు అంటున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లోనే ఆ స్థాయిలో బీజేపీకి అనుకూలంగా ఉంటే ఇక పార్లమెంటు ఎన్నికల్లో మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ అన్నట్టుగా పరిస్థితి ఉంటుంది కనుక తమకు అత్యధికంగా సీట్లు వస్తాయని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది గ్రహించే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాపగాండాకు తెరలేపినట్లు తెలుస్తోంది.